Guys, here we have Arun. So he got placed with Mubines with a 5.3 LPA. He got placed and he will be going to join tomorrow. Yes. Yeah. So tomorrow. Yeah, hi guys. My name is Arun. I am from batch 63. సో నేను వీక్యూబ్లో లాస్ట్ ఇయర్ 2025 జూన్ మంత్లో జాయిన్ అయ్యా. సో నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్లో వచ్చినాయి కానీ అది నాకు నచ్చక నేను రిజెక్ట్ చేసా. వీక్యూబ్ 4-5 ఇన్స్టిట్యూట్లో చూసా తిరిగి డెమో విన్నా. సో నాకు బాగా అనిపించింది. సో నేను నెక్స్ట్ ఇంకేం ఆలోచించకుండా డైరెక్ట్ ఇందులో జాయిన్ అయినా వచ్చేసి. సో ఆ రోజు జాయిన్ అయిన జర్నీ ఇప్పటివరకు వచ్చింది. సో నేను ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడే కూర్చున్నది 1, 2, 3 లేకపోతే ఇంకా ఇంతే ఈ ఫస్ట్ 3 చైర్స్లో కూర్చున్నది. సో నేను డైరెక్ట్ క్వశ్చన్ అడిగేది అనమాట సార్కి. నాకు మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడగండి. నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు నీకు మాట్లాడకపోతే నీకు స్కిల్ ఉన్న వేస్ట్. నేను హెచ్ఆర్ రౌండ్లో 6 హెచ్ఆర్ రౌండ్స్ నేను రిజెక్టెడ్. సో నెక్స్ట్ మళ్ళీ అటెండ్ అయినా. ఏంటంటే నేను రిజెక్ట్ అవుతున్నానే నేను బ్యాక్ పోలేదు. బ్యాక్ స్టెప్ అనేది వేయలేదు. అది మెయిన్ థింగ్ నా దగ్గర. ఏంటంటే మనం పోయి కోడింగ్ రౌండ్ 2 రౌండ్స్ ఉంటాయి కోడింగ్ రౌండ్స్. సో అక్కడ నుంచి 100లో నేను ఫస్ట్ క్యాండిడేట్ అక్కడ బయట నుంచి సెలెక్ట్ అయింది. దాంట్లో అంటే మన దగ్గర ఉన్న బేస్ ఏందనేది అది. ఆ బేస్ అనేది అక్కడ మన డామినెన్స్ కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది అది. సో మెయిన్ ఏంటంటే మార్క్స్ అండి. మీరు ఎంత మార్క్స్ ఇస్తే అంత. నేను ఇయర్లీ ఒక 20 to 30 మార్క్స్ అటెండ్ అవ్వచ్చు ఇక్కడ. సో ఆ మార్క్స్ అనేది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మరి ఎట్లా చూసేది కమ్యూనికేషన్. సో మన ఎక్లిప్స్లే మన లోకల్ సిస్టంలో డైలీ ఒక 2-3 ప్రోగ్రామ్స్ అలా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఉంటేనే వాళ్ళు మన ప్రాబ్లమ్ సాల్వింగ్ మన కోడింగ్ రౌండ్స్లో ఖచ్చితంగా మనం ఓన్గా రావాల్సిందే. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పక్కా మనం గెయిన్ చేయవలసిందే. సో మెయిన్ ఏంటంటే మీరు ఎక్కడైతే మీరు బ్యాక్ అవుతున్నారో మీరు నేను వచ్చినప్పుడు నాకు జావా అసలు ఏం రాదు. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో మొన్ననే ర్యాపిడ్కే ఏఐ గ్రూప్లో నాకు 3.0 LPAతో ఏ ఫుల్ స్టాక్ ఇంజనీర్ వచ్చింది. సో దాంట్లో జూన్ 22కి జాయిన్ అయ్యా. సో మొన్నటి వరకు ఆఫీస్కి వెళ్ళిన. మండే రోజు సో సార్కి ఇలా కాల్ చేసి సార్ ఇట్లా పొద్దువారం సెకండ్ థాట్ ఏం పెట్టుకోకు రిజర్నేషన్ పెట్టేసి సో ఇప్పుడు రేపు జాయినింగ్ ఉంది దీంట్లో. సో ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మొన్న జరిగిన ఇంటర్వ్యూలో 4 రౌండ్స్ జరిగినాయి నాకు. సో నాకు మొన్న జరిగిన 2 సీనియర్ వాళ్ళు ఒక 15-13 అట్లా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో మొత్తం మైక్రో సర్వీసెస్ మీద ఆయన తర్వాత ఏమడిగింది తెలుసా నన్ను ఇంటర్వ్యూలో, నువ్వు ఇంత మైక్రో సర్వీసెస్ మీద ఇంత నాలెడ్జ్ ఎక్కడ గెయిన్ చేసుకున్నావు అని అడిగిండు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పిన. వాళ్ళు యాక్చువల్గా ఇంటర్న్స్ని హైర్ చేసుకున్నది అన్పేడ్ ఇంటర్న్స్గా 6 months వరకు హైర్ చేసుకుంటారు. వాళ్ళు నాకు డైరెక్ట్ ఫుల్ టైం ఇచ్చేసారు దీంట్లో. సో అలా ఇప్పుడు మనది ఏంటంటే మన వీక్యూబ్ మెయిన్గా ఏంటంటే టెక్నికల్ ఎంత ఇన్డెప్త్గా ఎంత చెప్తారంటే అంత మీరు ఎంత నేర్చుకుంటే అంత. మీరు ఇప్పుడు ల్యాబ్ కోఆర్డినేటర్ సపోర్ట్ చాలా మంది అన్నవాళ్ళు మస్తు చెప్తారు. వాళ్ళ దగ్గర గట్రా చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. మీరు బాగా యూజ్ చేసుకోండి. సార్ వాళ్ళని గట్రా యూజ్ చేసుకోండి. మనకు చాలా ఇంత అంబియన్స్ ఇంత ఎన్వైరన్మెంట్ ఎక్కడ దొరకదు మనకు. బయట ఏ ఇన్స్టిట్యూట్లో దొరికినా గట్రా ఒక మంచిగా రిసోర్సెస్ మంచిగా యూజ్ చేసుకోండి. సార్ వాళ్ళని యూజ్ చేసుకోండి. మంచిగా మీరు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో మెయిన్గా ఏంటంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. మార్క్స్కి అటెండ్ అవ్వండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ మాత్రం మరవకండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అదే మనకు ఫుడ్ పెట్టేది. సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఇది చాలా పూర్ మేము ఇంకా. సో అలా ఇంకా నేను మధ్యలో జాబ్స్ రాక చాలా స్ట్రగుల్ పడ్డా. నాకు దగ్గర 4-5 months నుంచి ట్రై చేసి లాస్ట్ ప్లేస్ అయ్యా. సో మీరు ఏమనుకోవద్దు, ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. సార్తో డిస్కషన్ చేసేది నేను, సార్ ఇట్లా నా వల్ల కావట్లేదు సార్ నేను వెళ్ళిపోతా సార్ అంటే. నేను నిజంగా సార్ వల్ల చాలా మోటివేట్ అయ్యా. ఎందుకంటే సార్ అప్పుడు చిన్నప్పుడు చాలా కష్టపడి సార్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ సార్ది. సో డిగ్రీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంటే మనం ఇంతవరకు రాలేదు. మనం ఇంజనీరింగ్ చేసి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివి ఇంతవరకు మనం ఎందుకు చేయలేము అనేసి ఒక కసితో నేను ఖచ్చితంగా చదివినా ఖచ్చితంగా ప్లేస్ అవుతారు. ఖచ్చితంగా ఆ బిలీవ్, మీ సెల్ఫ్ బిలీవ్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి. సో ఎండ్ ఆఫ్ ది డే మనకు బయట వాళ్ళు ఎవరు ఫుడ్ పెట్టరు మనకి. మన చేతుల మీద మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. సో గైస్ దట్స్ ఆల్. సీరియస్లీ రెండు గురించి సార్ అని నేనైనా ఒకటే చెప్తాం. కన్సిస్టెంట్ స్టూడెంట్ అండ్ భయపించే స్టూడెంట్ అనమాట. అంటే ట్రైనర్స్ని కూడా భయపించవచ్చు. ఎట్లా అంటే నీ క్వశ్చన్స్తో సూపర్ క్వశ్చన్స్ అడుగుతాడు. మాకు కావాల్సింది కూడా ఇలాంటి వాళ్ళు ఏం చెప్తాం. అరుణ్తో కూడా కొంతమంది అయితే అబ్బా స్టార్ట్ చేసాడు రైడ్ మళ్ళీ అని అనుకుంటారు. కానీ బట్ వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్ కూర్చున్నారు. మనోడు జాబ్ కొట్టి చూపించండి. నాకు కూడా చెప్తున్నా 6 హెచ్ఆర్ రౌండ్లు ఫెయిల్ అయ్యాడు బికాస్ ఆఫ్ సమ్ టైమ్స్ ద ప్రెజెంటేషన్స్ మైట్ బి మిస్సింగ్. అంటే కొన్ని క్వశ్చన్స్ హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేనప్పుడు కొన్నిసార్లు అంతా అయిపోతుంది. లాస్ట్లో ఏమో ఒక్కసారి కమ్యూనికేషన్లో ఎక్కడో ప్రెజెంటేషన్లో మిస్ అయ్యడం వల్లే 6 ఇంటర్వ్యూలు పోయాయి. ఎప్పుడు ఫోన్ చేస్తాడు, సార్ ఇట్లా లాస్ట్లో పోయింది సార్ మరి ఏం చేద్దామంటే నెవర్ గివ్ అప్ ఒక్కటే ఆన్సర్ నా దగ్గర నుంచి అయితే, నెవర్ గివ్ అప్. అట్లా ఆల్మోస్ట్ వెళ్తాడు, క్వశ్చన్స్ అన్నీ పంపిస్తాడు, నేను ఛానల్లో పెడతా. ఆ ఛానల్లో చూసిన క్వశ్చన్ వేరే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు, వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. అట్లా 2 సార్లు జరిగింది. ఇంకోసారి నేను ఇంక అనుకున్నా అరుణ్ ఇంటర్వ్యూకి వెళ్తే మళ్ళీ ఆ క్వశ్చన్స్ పెట్టాడేమో అని కూడా.
నమ్మరు మీరు. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళే క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ డే పెట్టేస్తాడు మా. అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వాలా. అండ్ వీళ్ళ క్లాస్లో ఏదన్నా లింక్స్ ఉన్నా, లింక్డ్ఇన్ అకౌంట్స్ ఉన్నా, నెక్స్ట్ వెబ్ రిలేటెడ్ ఏదైనా లింక్స్ ఉన్నా అవన్నీ అందరికీ, నా ఒక్కడికే కాదు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్ప్ కావాలని చెప్పేసి వాళ్ళకి కూడా లింక్స్ షేర్ చేసేవాడు మా. ఇప్పుడు వీక్యూబ్ నుంచి పంపించిన వాటిలో, లేకపోతే బయట నుంచి అటెండ్ అయిన వాటిలో, నౌకరీ నుంచి అప్లై చేసిన వాటిలో అన్నింటిలో కూడా ఎప్పుడు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ చూపించాడు. ఈరోజు రిజల్ట్ ఇలా వచ్చింది. సో అంటే మొన్న మాట్లాడినప్పుడు అంటే మామూలుగా ఇందాక చెప్తున్నా సార్, ఇట్లా ఏం చెప్తున్నా అంటే భయం అంటే ఇందాక ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలుసా అని చెప్పాను సార్. ప్రాబ్లమ్స్ అంటే 2-3 ఆఫర్ లెటర్ వస్తే అది నిజంగా ప్రాబ్లమే. సో ఇందాక ఆ ప్రాబ్లం వచ్చింది ఇతనికి, మనకు ఆ ప్రాబ్లం వచ్చింది. సో మీకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలనుకుంటే 2-3 ఆఫర్ లెటర్లు వస్తే ఎందులో జాయిన్ అవ్వాలి అని డౌట్స్ ఉంటే విశ్వనాథ్ సార్, శ్రీకాంత్ సార్ ఈజ్ హియర్. సో యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ విత్ అస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేయాలనుకుంటే కన్సిస్టెంట్గా లాస్ట్ వరకు ఉండండి మా. సో అరుణ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మధ్యలో అరుణ్ చెప్పలేదు మొహమాటం, అయితే తనకు డబ్బులు లేనప్పుడు ర్యాపిడోలు లేకపోతే ఈ ఓలాస్ నడిపాడు మా బైక్ మీద. ఓకే, సో యాక్సిడెంట్ కూడా అయింది, చిన్న యాక్సిడెంట్. బట్ స్టిల్ ఇతను నెవర్ గివ్ అప్ చేశాడు మా. అంటే హాస్టల్కి పంపించడానికి ఇంట్లో డబ్బులు లేవు. అప్పుడు అడిగాం, ల్యాబ్ కోఆర్డినేటర్కి వచ్చేయచ్చు కదమ్మా, మా దగ్గర మెంటర్ కింద పని చేయొచ్చు కదా అంటే, సార్ ఒక్క 1 మంత్ ట్రై చేసి వస్తాను సార్, ఒక్క 1 మంత్ నాకు టైం ఇవ్వండి, నేను కొట్టేసి వస్తాను అని చెప్పేసి కొట్టేసి వచ్చాడు మా. సో దట్స్ వాట్ సూపర్ స్టోరీ నిజంగా. సో ఇది మీరు కొంచెం తీసుకొని నెక్స్ట్ స్టెప్ వేయాలని. ఆల్ ది బెస్ట్ మమ్మీ అందరికీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ శ్రీకాంత్ సార్ బ్యాచ్ నెంబర్ 63 అరుణ్. సో వచ్చినప్పుడు ఐ థింక్ 1 వీక్ తర్వాత సార్ మీకు నెక్స్ట్ 2 డేస్లో మీకు మీ దగ్గరకు ఒక బ్యాచ్ వస్తుంది. నేను ఏం చెప్పాను సార్, ఒక అబ్బాయి వస్తాడు, ఆ క్లాస్లో అబ్బాయి వస్తాడు, రెడీ ఉండండి సార్ మీరు ఫేస్ చేయడానికి అన్నాడు. సో అడుగుతూనే ఉంటాడు సార్, క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు అని. సో ఎస్క్యూఎల్స్ క్లాస్ స్టార్ట్ అయింది. ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ డౌట్స్. సో డౌట్స్ అడగడం స్టార్ట్ అయింది. డౌట్స్ అడగడం ఇంకా అసలు అప్పుడప్పుడు ఒకరోజు బ్యాచ్ నెంబర్ 63 వాళ్ళ రికార్డింగ్ వీడియోస్ చూపిస్తాను మీకు. ఒకరోజు డౌట్తోనే క్లాస్ అయిపోయిన రోజు ఉంది. సేమ్ సార్, నాకు కూడా ఒక రోజు అట్లా అయిపోయింది సార్. అంటే డౌట్తో కూడా క్లాస్ అయిపోయి అసలు ఈరోజు కంటెంట్ చెప్పాల్సిన కంటెంటే చెప్పకుండా నిన్నటి క్లాస్తోనే డౌట్తోనే ఈరోజు మొత్తం క్లాస్ అయిపోయి ఫినిష్ అయిన రోజులు చాలా ఉంటాయి. సో మిగతా వాళ్ళందరూ ఫీల్ అయి ఉండొచ్చు, సార్ ఇవాళ క్లాస్ చెప్పలేదు, ఆయన ఎవరో అడిగిన డౌట్స్ చెప్పారు అని ఉండొచ్చు. బట్ అది మనకి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మన డౌట్ అనుకుంటాం. బట్ వేరే వాళ్ళకి కూడా మనం తీసుకొని ప్రాక్టీస్ చేయాల్సిందే అది. సో దట్ ఈస్ వాట్. అండ్ సో కన్సిస్టెంట్ స్టూడెంట్. యాక్చువల్గా వాళ్ళ బ్యాచ్ అందరూ మేము చాలాసార్లు మాట్లాడుకునే వాళ్ళం, చాలా మంచి పిల్లలు ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు 63 బ్యాచ్ అని మేము అనుకునే వాళ్ళం. బట్ వెళ్ళిపోయారు ఎక్కడో. బట్ ఎవరైతే ఇలా పట్టుకొని ఉన్నారో, ఇప్పుడు అదేంటి ఓలా నడపడం వల్ల, ఊబర్ లాంటిది నడపడం వల్ల, అంటే వెనుక ఒక పెయిన్ ఉన్నప్పుడే మనం వదిలిపెట్టకూడదు అనే కసి ఉంటుంది మనకి. సో నేర్చుకోవాలనే, ఆ జాబ్ కొట్టాలనే కోరిక ఉంటే సరిపోదు, సంకల్పం లాంటివి చేసుకోవాలి. ఆ వెనుక ఒక చిన్న పెయిన్ ఉండాలి. ఆ పెయిన్ మనల్ని ముందు నడిపిస్తుంది. పెయిన్ లేకుండా రిలాక్స్ కంఫర్ట్ జోన్లో కూర్చొని హ్యాపీగా ఏసీ ఉందా ప్రాక్టీస్ చేసినామా వెళ్ళిపోయినామా అంటే ఉండదు. ఏదో ఒక చిన్న కసి ఉండాలి, కొట్టాలి అనే కసి ఉండాలి. అది వదిలిపెట్టదు. అండ్ అరుణ్ చాలా ఇంటర్వ్యూస్ వెళ్ళి నాకైతే ప్రహసిత్ లాగా అనిపిస్తుంది సార్. సో ప్రహసిత్ అనే అబ్బాయి ఉండేవాడు, 8 lakhs ప్యాకేజ్ కొట్టాడు. సో 8 lakh ప్యాకేజ్. ఆ అబ్బాయి రోజు వెళ్ళేవాడు, మధ్యాహ్నం వచ్చి ల్యాబ్లో కూర్చొని, ఎస్ ప్రహసిత్ ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మార్నింగ్ రాలేదంటే పొద్దున కంపెనీకి వెళ్ళాను సార్, పోయింది అని చెప్పేవాడు. స్మైల్ ఇస్తూ చెప్పేవాడు, పోయింది సార్, మళ్ళీ పోయింది అనేవాడు. మళ్ళీ 2 రోజులు వచ్చేవాడు, మళ్ళీ 3 రోజులు వచ్చి మళ్ళీ ఏదో కంపెనీకి వెళ్ళేవాడు. అలా ఒక 25-30 కంపెనీస్ పోయినాయి అన్నాడు. వాళ్ళ బ్యాచ్ పిల్లలందరూ అసలు ఒక్క జాబ్ ఆపర్చునిటీ లేదు అనే టైంలో ఈయన ఒక 25-30 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి దండయాత్ర కొట్టాడు సార్. దట్ ఈస్ ట్రూ. కొట్టాడు 8 lakhs ప్యాకేజ్. హై రేడియస్ ఇస్ ద కంపెనీ. సో దాన్ని అంటారు పట్టు వదలొద్దని. సో దట్స్ వాట్ మ్యాజిక్ గైస్. అందుకే మేము చాలాసార్లు చెప్తుంటాం, రావడం లేట్ అవ్వచ్చేమో, బ్యాచ్ నెంబర్ 63 బట్ యూఆర్ 74. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. ఇప్పుడు ఆయనకున్న పెయిన్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఈ సక్సెస్ స్టోరీలో పెయిన్స్ ఉన్నాయి, వెనుక పెయిన్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎఫర్ట్స్ ఉన్నాయి, కన్సిస్టెన్సీ ఉంది. ఎవరైనా వింటాడు ఈ సక్సెస్ స్టోరీ. ఇప్పుడు వింటాడు సక్సెస్ స్టోరీ. విల్ యూ అగ్రీ అన్నాను? సో దట్స్ వాట్ లైఫ్ గైస్. సో అందుకని మిమ్మల్ని కూడా మొన్న నేను ఎందుకు ఎక్సైట్ అయినా అర్థమైందా మీకు?
మీరు క్లాస్ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు ఏం మాట్లాడలేదని బయటకు వచ్చినా అంటే అర్థం చేసుకోండి. మాట్లాడితే మ్యాజిక్స్ ఇలా ఉంటాయి. ఈరోజు పిచ్చి పిచ్చిగా ఇంటరాక్ట్ అయ్యారు. సార్ నాకు ఇలా కావాలి, శ్రీదేవి అక్కడ నుంచి, మేఘన ఇక్కడ నుంచి ఇంకో అమ్మాయి, సార్ ఇలా రాయండి సార్, పెరి ఇలా రాయండి సార్, ఇలా రాయండి సార్. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి చేంజ్ వచ్చేసిందా లేదా? వేరే వాళ్ళని అడిగిన డౌట్ అయినా కూడా మనం ఎంత బాగా నేర్చుకుంటున్నాం. దట్స్ వాట్ మ్యాజిక్ గైస్. ఇంకా మాట్లాడండి, ఫుల్గా నేర్చుకోండి. నిజంగా మీరు అడిగిన డౌట్స్ మాకు తెలియకపోతే ఈరోజు హోంవర్క్ వేసుకొని వచ్చి చెప్తాం. రైట్, ఈరోజు హోంవర్క్ వేసుకొని వస్తాం, వదిలే ప్రసక్తే లేదు. దట్స్ వాట్ షూర్. క్లియర్? ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. నా ఇప్పుడు ప్లాన్ చేసుకోండి, ఇలాంటి స్టోరీస్ విన్న తర్వాత ప్లాన్ చేసుకోండి. నేను ఎప్పుడు వెళ్ళి అక్కడ మాట్లాడాలి, నాకెప్పుడు అప్రిషియేషన్ అని ప్లాన్ చేసుకోండి. అది 1 month 2 months 3 months కౌంట్ డౌన్ స్టార్ట్. క్లియర్? ఆల్ ద బెస్ట్ గైస్. ఆల్ ద బెస్ట్ గైస్.